ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ తీర్పు ఇవ్వనున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళయాదయ్య కేసులో మధ్యాహ్నం 2:30 గంటలకు తీర్పు ప్రకటిస్తారు. ఇప్పటికే 5 ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ తీర్పు ప్రకటించారు. ఇవాళ మరో 2 గురించి ప్రకటన చేస్తారు. మరో 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ కుమార్ కేసు పెండింగ్ లో ఉంది. ఇక మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసును సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రేపు విచారించనుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ తీర్పు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ప్రదీప్? ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో రేపు విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు స్పీకర్ అయితే ఈ ఏదైతే ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించినటువంటి విచారణ పూర్తయింది. తీర్పు వెలువడాల్సింది. 3 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీర్పు ఈ రోజు వెలువడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా ఇంకా 2 ఎమ్మెల్యేలకు సంబంధించి కడియం శ్రీహరి స్వీకరించినటువంటి నోటీసులకు రిప్లై ఇచ్చారు. అదేవిధంగా దానం నాగేందర్ ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదు. మొత్తం 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏదైతే 3 నెలల గడువు విధించింది, 3 నెలల గడువులోగా ఈ విచారణ పూర్తి చేసి వారు పార్టీ ఫిరాయింపు అనర్హత వేటుకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాలని కోరినటువంటి నేపథ్యంలో స్పీకర్ అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 3 నెలల గడువులో విచారణ పూర్తి చేయలేదు. అయితే కొద్దిమంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ ప్రక్రియను అయితే ప్రారంభించారు. 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్, అదేవిధంగా పిటిషన్ సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేసి స్పీకర్ ఓవరాల్ విచారణ పూర్తి చేసి 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ పూర్తి చేశారు. అయితే మరికొంత సమయం కావాలని స్పీకర్ సుప్రీంకోర్టును కోరారు. 8 వారాల గడువు కోరారు. 8 వారాల గడువు కోరితే సుప్రీంకోర్టు 4 వారాల గడువు విధించింది. స్పీకర్ పట్ల సీరియస్ వ్యాఖ్యలు కూడా చేసింది. 4 వారాల్లోగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువులోగా ఎమ్మెల్యేల కేసు విచారణ చేసి ఏదైతే తుది తీర్పు తీసుకోవాలని చెప్పినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 3 నెలల గడువులోగా పూర్తి చేయకపోవడం పట్ల అయితే కోర్టు సీరియస్ అయింది. అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదైతే కోర్టు ధిక్కార నోటీసుకు ఏదైతే సంబంధించినటువంటి కేసు కూడా వేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సమయానికి సంబంధించి అయితే పూర్తి చేయన నేపథ్యంలో ఈ కేసు రేపటి 16 వరకు వాయిదా పడినటువంటి నేపథ్యంలో ఈ 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. అందులో 5 జడ్జిమెంట్ ప్రకటించారు. ఇంకా 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన జడ్జిమెంట్ ప్రకటించాల్సింది. ఆ జడ్జిమెంట్ ఈ రోజు స్పీకర్ ప్రకటిస్తున్నారు. అటు 2 ఎమ్మెల్యేలకు సంబంధించి కడియం శ్రీహరి సంబంధించిన కేసుకు సంబంధించి ఆయన రిప్లై ఇచ్చారు. దానం నాగేంద్ర ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న దానికి సంబంధించి ఆసక్తి రేగుతుంది. ఎందుకంటే ఈ కాళయాదేవి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా ఏదైతే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కేసు సంబంధించినటువంటి తీర్పు అయితే రాబోతా ఉంది. ఈ 2 ఎమ్మెల్యేలకు సంబంధించి ఇంకా తాత్సారం రియాక్ట్ అవుతుంది. ఇప్పటికే గడువు విధించింది సుప్రీంకోర్టు. కోర్టు ధిక్కరణ కేసు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కోర్టు ఎటువంటి తీర్పు జనవరి 16న ఇస్తుంది అనేది ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.